హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్, సీనియర్ ఏఎల్పి. గత వీడియోలో మనం ఏఎల్పి యొక్క సిలబస్ ఏ టాపిక్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ మంచివి, ఎగ్జామ్లో మంచి స్కోర్ ఎలా సాధించడం అనే దాని మీద డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎగ్జామ్లో CBT 1 అనేది ఉంటుందని చెప్పాను. CBT 1లో మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనం మ్యాథ్స్, రీజనింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రతి టాపిక్ ని కూడా మీరు కవర్ చేయాలి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్ లో ప్రతి టాపిక్ నుంచి కూడా 1 లేదా 2 మార్క్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి టాపిక్ ని కూడా ఈ 2 మ్యాథ్స్, రీజనింగ్ ని కంప్లీట్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటున్నానంటే రైల్వే ఎగ్జామ్స్ వచ్చేసరికి ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. అందుకు ముఖ్యంగా ఈ మ్యాథ్స్, రీజనింగ్ మీద మీ ఫోకస్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. జిఎస్ వచ్చేసరికి మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 టాపిక్స్ ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటున్నానంటే వీటిని మీరు ఫండమెంటల్స్ ప్రిపేర్ అవుతూ అప్లికేషన్ ఓరియంటెడ్ లో నేర్చుకోవాలి. ఎందుకంటున్నానంటే దీంట్లో ఫిజిక్స్ లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు అనుకుందాం, మనకి ఆ ప్రాబ్లం ని డిఫరెంట్ వేలో అడిగే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి మీరు దీన్ని అప్లికేషన్ ఓరియంటెడ్ లో నేర్చుకుంటే మనకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి ఆల్ టైప్ ఆఫ్ జీకే బిట్స్. అంటే ఇప్పుడు రీసెంట్ గా మనకి పద్మవిభూషణ్ అవార్డ్స్ ఇచ్చారు. అది మొదట ఎవరికి ఇచ్చారు, లాస్ట్ ఎవరికి ఇచ్చారు, రీసెంట్ గా ఎవరికి ఇచ్చారు అనే వాటి మీద అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని మీరు కవర్ చేసుకుంటే సరిపోద్ది. CBT 2 వచ్చేసరికి మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుందని మనం చెప్పుకున్నాం. సో CBT 1 కి ఏ సిలబస్ అయితే ఉంటుందో CBT 2 కూడా సేమ్ సిలబస్, బట్ అడిగే విధానంలో చాలా మార్పులు ఉంటాయి. అందుకు మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతునేటప్పుడు CBT 2 లెవెల్లోనే మీరు ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి CBT 1 అనేది చాలా ఈజీగా అవుతుంది. CBT 2లో ఉన్న బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద మనం సపరేట్ గా ఒక వీడియో చేద్దాం. ఫర్దర్ గా ఇప్పుడు మీరు మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తారు. అప్పుడు మీరు నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే డైలీ ప్రాక్టీస్ చేస్తూ డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. మనకున్న ప్రస్తుతానికి సోర్స్ లో టెక్స్ట్ బుక్ సిరీస్ అనేది కొంచెం రీజనబుల్ గా ప్రైస్ లో ఉంటుంది. అందుకు ఏంటంటే దాంట్లో మీరు ఎగ్జామ్స్ రాసుకుంటే మెజారిటీ ఆఫ్ షేరింగ్ సరిపోద్ది. మీరు సిలబస్ అంతా కంప్లీట్ గా చదివేశారు, ప్రాక్టీస్ టెస్ట్లు అనేది రాస్తున్నారు, అయినా సరే మీకు స్కోర్ అనేది రావట్లేదు అనుకుందాం. దాంట్లో మెజారిటీ ఆఫ్ షేరింగ్ మీరు చేసే మిస్టేక్ ఏమిటంటే ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి స్పీడ్ విత్ యాక్యురసీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 75 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు, 60 మినిట్స్ టైం ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ కూడా మనకి ఎంత టైం ఉంటుంది, మేజర్ 45 సెకండ్స్ టు 1 మినిట్ టైం. 1 మినిట్ కూడా ఉండదు, 45 సెకండ్స్ మోస్ట్లీ. అందుకు అంటే 45 సెకండ్స్ లో మీరు క్వశ్చన్ పెట్టాలని అంటే మీరు అనేది స్పీడ్ అనేది చాలా ఉండాలి. ఫర్దర్ గా యాక్యురసీ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు రైల్వే ఎగ్జామ్స్ లో 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మీరు అంటే 3 క్వశ్చన్లు మీరు తప్పు పెడితే మీకు కరెక్ట్ గా వచ్చిన ఆన్సర్ నుంచి ఒక మార్క్ అనేది కట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకనేది దీంట్లో స్పీడ్ విత్ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఇప్పుడు ఏదో ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో అడిగాడు అనుకుందాం, దానికి మెజారిటీ ఆఫ్ షేరింగ్ 45 సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టొచ్చు అని మీకు అనిపించింది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ క్వశ్చన్ స్కిప్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ క్వశ్చన్ కన్నా వెళ్ళండి. అంతేగాని ఆ క్వశ్చన్ మీదే పర్టికులర్ గా మీరు చూస్తూ ఉంటే టైం అనేది వేస్ట్ జరుగుతుంది. ఇప్పుడు బుక్స్ విషయానికి వస్తే తెలుగు మీడియం వాళ్ళకి మ్యాథ్స్ లో RS అగర్వాల్, సిద్ధు పబ్లికేషన్ ఈ 2 సరిపోతాయి. రీజనింగ్ వచ్చేసరికి RS అగర్వాల్, ఉప్పల్ శివాజీ, ఈ సిద్ధు పబ్లికేషన్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఈ 3. GS అంటే జనరల్ సైన్స్ వచ్చేసరికి మనకి హైటెక్ విజయరాశ్యం అనేది ఫండమెంటల్ గా బాగా యూజ్ అవుతుంది. ఫర్దర్ గా విన్నర్ పబ్లికేషన్స్ అనేది ఉంటుంది. అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ లో ప్రిపేర్ అవ్వమని చెప్పాను కదా, దాని విషయానికి వచ్చేసరికి ఈ విన్నర్ పబ్లికేషన్ అనేది బెస్ట్ బుక్ అవుతుంది. GA అంటే జనరల్ అవేర్నెస్ లో మనకి ఆల్మోస్ట్ హైటెక్ విజయరాశ్యం అనేది సరిపోతుంది. అది తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసరికి మ్యాథ్స్ లో RS అగర్వాల్, హరియాణా పబ్లికేషన్స్, రీజనింగ్ లో కూడా సేమ్ RS అగర్వాల్, హరియాణా పబ్లికేషన్,
జిఎస్ అండ్ జిఏ. దీంట్లో మనకి లూసెంట్ పబ్లికేషన్ అనేది బెస్ట్ బుక్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ విషయంలో 2018 నోటిఫికేషన్ లో చూస్తే మనకి అప్పుడు 2017 అండ్ 2018 కలిపి అడిగారు. అలాగే ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 2024తో పాటు, అంటే మనకి ఎగ్జామ్ జూన్ ఆర్ ఆగస్టులో అన్నారు కాబట్టి, అంటే ఆల్మోస్ట్ మీరు మే మంత్ వరకు, అలాగే 2023లో జరిగిన ముఖ్యమైనవి అంటే ఇంపార్టెంట్ డేట్స్, సమ్మిట్స్, అపాయింట్మెంట్స్, అలాగే స్పోర్ట్స్ ఈవెంట్స్, అవార్డ్స్, వీటన్నిటిని కూడా ఒక రన్నింగ్ నోట్స్ లాగా మీరు రాసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళే 1 వీక్ ముందు రివిజన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీకు మెజారిటీ ఆఫ్ స్కోరింగ్ అనేది కవర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.